నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కెర్ల ఝాన్సీ. మరి ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. అలాగే నిన్న జరిగిన కేబినెట్ భేటీలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 15,000 రూపాయల చొప్పున 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకు కూడా చేయూతను అందించడం జరుగుతోంది. అలాగే వీటన్నిటికి సంబంధించి కూడా మరింత విశ్లేషణ అందించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శివరాం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఈ భేటీకి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మరి పార్టీలో గానీ, పార్టీ నేతల మధ్య గానీ సరిగ్గా సమన్వయం లేదు అన్నట్లుగా తెలుస్తోంది సార్. దానిపై చంద్రబాబు గారు తీవ్రంగా ఫైర్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేల మధ్యలో సమన్వయం లేదనేది ఎప్పటి నుంచో కనపడుతుంది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీనికి మూల కారణం నేను అనుకుంటాం అయితే తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఖర్చు పెడతారనే ఉద్దేశంతో దానికి ధీటుగా మనం కూడా డబ్బు ఉండేటట్టుగా చూసుకోవాలి, వెచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఎవళ్ళైతే ఆ విధంగా చేయగలరో, ఎవళ్ళైతే మనీని పూలప్ చేసి ప్రజలకి ఎలా ఎన్నికల్లో ఖర్చు పెట్టగలరో అటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వటం, ఆ ఇచ్చిన దాని దుష్ప్రభావమే ఇది. ఓకే సార్. ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీలో ఈ డబ్బు రాజకీయం అనేది చోటు చేసుకుంది. ఇప్పుడు ఓకే సార్. ఇక్కడ ఏమవుతుందంటే ఎమ్మెల్యేస్ కూడా పోటీ చేసిన వాళ్ళు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా దగ్గర డబ్బు ఉంది, మేము డబ్బు మా దగ్గర ఉంది కాబట్టే మేము ఖర్చు పెట్టగలం కాబట్టే చంద్రబాబు నాయుడు గారు మాకు సీట్ ఇచ్చారు, ప్రజలు కూడా మేము డబ్బు ఖర్చు పెట్టాం కాబట్టే మాకు ఓట్లు వేశారు, రేపు కూడా మేము ఇదే విధంగా డబ్బు ఖర్చు పెట్టి గెలవాలి కాబట్టి డబ్బు సంపాదించుకోవాలి. ఇవాళ ఒక 50 కోట్లు ఖర్చు పెడితే ఖర్చు పెట్టిన డబ్బుని 50 కోట్లు తీసుకోవాలి, మళ్ళీ వచ్చేసారి ఖర్చు పెడతానికి 50 కోట్లు తీసుకోవాలి, మధ్యలో కుటుంబం కోసం ఒక 50 కోట్లు, అంటే 150 కోట్లు మనం 50 కోట్లు ఖర్చు పెడితే 150 కోట్లు 5 సంవత్సరాల్లో రాబట్టాలి, ఏ విధంగా అయినా సరే. ఇది ఎజెండా. ఓకే సార్. అంతేగాని బేసిక్గా వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి, ఆయన డబ్బు రాజకీయం, ఆయన చేసిన అరాచకం, ఆయన కొన్ని విషయాల్లో ఆయన ప్రవర్తించిన తీరు, దానికి విసిగిపోయి ప్రజలు మనకు ఓటేశారు తప్ప మన డబ్బుకు ఓటేయలేదు. కూటమికి ఓటు వేసారంటే అది నెగిటివ్ ఓటు అనేది మర్చిపోతున్నారు వాళ్ళు. అంటే జగన్ గారి పాలన వల్ల విసిగిపోయి ఓటేశారనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఓకే. మన డబ్బు కోసం, డబ్బు మూలాన మనం గెలిచాం అనుకుంటున్నారు. అంతకన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఘోరంగా అనేది వాళ్ళు గుర్తించట్లా. ఓకే సార్. వీళ్ళు ఖర్చు పెట్టిన దానికన్నా కూడా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు. ఓకే సార్. అయినా సరే 11 సీట్లు పరిమితం అయ్యాడు. ఇది ఫ్యాక్ట్. ఓకే సార్. దీన్ని మర్చిపోయి వీళ్ళు అరాజకంగా ప్రవర్తిస్తే రేపు పొద్దున జరిగే మళ్ళా విషయం తిరగబడింది అనుకోండి, నష్టపోయేది ఎవరు? ఈ ప్రభుత్వమే, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అందుకే నిన్న అంత తీవ్రంగా మాట్లాడిన కారణం అదే. ఓకే సార్. అండ్ ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక మరి 45 ఏళ్ళ నుంచి ఆ పార్టీ 45 ఏళ్ళ నుంచి ఉంది. మరి ఉన్న పలంగా ఎందుకు సార్, అంటే అప్పటి నుంచి ఉన్న పార్టీలో ఈ విధమైనటువంటి మార్పులు కానీ, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానంలో కానీ ఎందుకు అప్పుడున్నట్టుగా ముందుకు ఇప్పుడు తీసుకెళ్ళలేకపోతున్నారు? అదే నేను దాని గురించే ఇప్పుడు చెప్పింది. ఓకే సార్. మీరు ఒకసారి ఆ ఎమ్మెల్యేల తీరు చూస్తే, ఎవరెవరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు తీరు చూస్తే, తెలుగుదేశం పార్టీలో గతం నుంచి ఉన్న సీనియర్ ఎమ్మెల్యేస్లో మార్పు పెద్దగా లేదు. అంటే ఈ విధంగా ప్రవర్తించటం లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు అంతే తప్ప మిగిలిన వాళ్ళలో అటువంటిది లేదు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ప్రవర్తన ఈ విధంగా ఉంది. ప్రజలకు బాధ్యతగా లేరు, జవాబుదారీగా లేరు. మనం లాంగ్ టర్మ్ దీంట్లో కంటిన్యూ అవ్వాలన్న కోరిక కన్నా కూడా ఖర్చు పెట్టింది తిరిగి రాబట్టుకోవాలనే
దురాలోచన ఎక్కువ ఉంది. ఓకే సార్. అసలు మీరు ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి? ఉమ్, మీరు ఏమైనా డబ్బు ఖర్చు పెట్టి రాజకీయాల్లో సంపాదిద్దామని వచ్చారా? రాలేదు కదా. ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ రోజున కూటమి నాయకులకు చెప్పింది ఏంటి? మేము సంపాదించుకున్నాం, మా దగ్గర డబ్బు ఉంది, అవసరమైతే మేము ఖర్చు పెడతాం, ఉమ్, కాబట్టి మాకు సీట్ ఇవ్వండి అని వచ్చారు తప్ప ఉమ్, మేము ఖర్చు పెట్టి మళ్ళీ వ్యాపారంలాగా తిరిగి రాబట్టుకుంటాం అనలేదే మీరు. ఉమ్. ఆ మాట అని మీరు సీట్లు తీసుకున్నారా? ఆ మాట అని తీసుకోలేదు కదా. అవును సార్. వన్స్ మీరు గెలిచిన తర్వాత జవాబుదారీగా ఉండాల్సింది ఎవరికి? ప్రజలకు ప్రజలకి. జవాబుదారీగా ఉండాలి. ఆ విధంగా ఉంటున్నారా ఉమ్, మీరు? అక్కడ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన బీజేపీ ఉమ్, 2024 ఎన్నికల ముందు ఉమ్, విమర్శించారో, ఉమ్, ఏది మీరు మొత్తం పంచభూతాలని మీరు ఆ, కబ్జా చేస్తున్నారు, ఉమ్, ఉమ్, ఎక్కడ చూసిన అవినీతి అని చెప్పి మీరు ఏ విధంగా అయితే మాట్లాడారో ఉమ్, ఆ విధంగా ఇవాళ ఇసుకలో దోపిడీ మీరే చేస్తున్నారు. ఉమ్, బియ్యం, రేషన్ బియ్యంలో ఉమ్, అక్రమంగా తరలించడం, అది వ్యాపారం కొంతమంది ఎమ్మెల్యేల చేతిలోనే ఉంది. ఉమ్, అట్లాగే మీ నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఈ మన ఉంటాయి కదా కేబుల్ టీవీ, ఉమ్. అవి కబ్జాలు చేస్తున్నారు. ఓకే. మీరు అట్లాగే ఒక అపార్ట్మెంట్ కడతంటే దానికి ఎస్ఎఫ్టీ కింద వసూలు చేస్తున్నారు. ఓకే సార్. ఇది నేను అందరు ఎమ్మెల్యేలు అంటలా, కొంత కొంతమంది. కానీ దీని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ప్రజలపై. బెల్ట్ షాపులు వద్దని చెప్తే బెల్ట్ షాపులు జరుగుతున్నాయి అనేది వాళ్ళ జగమెరిగిన సత్యం. ఉమ్, దాంట్లో కూడా మీరు లిక్కర్లో కూడా వాటాలు తీసుకుంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఉమ్, ఎవరైతే వాళ్ళకి దీంట్లో వచ్చినాయో, ఏది షాపులు వచ్చినాయో వాళ్ళని పెట్టనకుండా కూడా ఆపారు, వీళ్ళ వాటాలు కన్ఫర్మ్ అయ్యే వరకు. ఓకే సార్. ఇది అనేక చోట్ల జరిగిన వ్యవహారం. ఇది ప్రజల్లోకి ఏమని వెళ్తుంది? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, తెలుగుదేశం పార్టీలో అవినీతి ఎమ్మెల్యేలు అవినీతి పరులు అయిపోయారు. అల్టిమేట్గా ఏమవుతుంది? తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఏమి పెద్ద తేడా లేదన్నప్పుడు నష్టం ఎవరికి జరుగుతుంది? కూటమి ప్రభుత్వానికి. ఈ దీంట్లో ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోతున్నారు అంటే వాళ్ళు మాట్లాడే మాటలే. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మేము డబ్బు ఖర్చు పెట్టాం, ఖర్చు పెట్టి సీట్ తెచ్చుకున్నాం, ఆ ఖర్చుని మేము రాబట్టుకోవాలా వద్దా అని అడుగుతున్నారు. కానీ రాబట్టుకోవాలా వద్దా అనేది వ్యాపారం చేస్తామని మీరు చెప్పారా అని నేను అడుగుతున్నా. రైట్ సార్, రైట్ సార్. మీరు ఆ మాట చెప్పలేదు కదా. మా దగ్గర డబ్బు ఉంది, మేము ఖర్చు పెడతాం, సీట్ ఇమ్మన్నారు తప్ప మేము సీట్ తీసుకుని వ్యాపారం చేస్తామని చెప్పారా? పెట్టిన దానికి మేము రిటర్న్ ఇస్తామని ఎవరు చెప్పలేదు. కరెక్టే సార్, చెప్పలేదు కదా. గతంలో వాజ్పేయి గారు చెప్పాడు, ఒకవేళ వ్యాపారం చేసుకుని రాజకీయాన్ని వ్యాపారంగా కనుక చూసుకుంటే, వ్యాపారం చేసుకుంటే ఇంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు అని. మీరు వ్యాపారమే చేసుకోవచ్చు కదా. రైట్ సార్, పాయింట్. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? రైట్ సార్. ఇది దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత త్వరగా కంట్రోల్ చేస్తే పార్టీకి కూటమికి అంత మంచిది. ఓకే సార్. సార్, పార్టీలో నేతల మధ్య సమన్వయం లోపం ఉన్నట్టుగా కనిపిస్తోంది సార్, దానికి ముఖ్య కారణం? సో సమన్వయ లోపం అంటే ఒకటమ్మా, ఇప్పుడు ధూళిపాల నరేంద్ర గారు ఉన్నారు, ఆయన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఆయన మీద సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, గుంటూరు ఎమ్మెల్యే, ఆవిడే వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఈయన మీద ఏదో లీకులు చేసి ఈయన అప్రతిష్ట పాలు చేయాలని చూశారనేది, తర్వాత ఈయన రియాక్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశారనేది ఒకటి. అట్లాగే ఇప్పుడు గుడివాడ ఉంది. గుడివాడ వస్తే ఆ రోజున మీకు రఘురామకృష్ణరాజు గారి మీద హత్యా ప్రయత్నం చేసిన తులసీబాబు, ఆ తులసీబాబు గుడివాడ ఎమ్మెల్యే గారితో పాటు ఉండి అక్కడ ఇచ్చేసాడనేది ఒక షాకింగ్ న్యూస్. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తే ఆయన కలవటానికి కూడా గుడివాడ ఎమ్మెల్యే గారు వెళ్ళారు అనేది. అంటే ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? అట్లాగే ఇప్పుడు ఇండ్సోల్ ఉంది, అది గతంలో ఆ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారిది. వాళ్ళకి ఏది దీంట్లో బోడంత అవినీతి జరుగుతుంది ఈ ఎలక్ట్రిసిటీ దాంట్లో మీటర్స్ విషయంలో అన్నారు, కానీ ఇప్పటికీ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. ఇవన్నీ ప్రజల మైండ్లో ఏమని
వస్తుందనేది ఒకటి. అవును సార్. రెండోది మీరు ఎమ్మెల్యేల మధ్యలో ఎందుకని సమన్వయం లేదు హ్మ్. అనేది ఒకటి కదా. హ్మ్. సమన్వయం లేదంటే ఎట్లా ఉండాలి? అక్కడ ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రి ఎందుకు కల్పించుకోవట్లేదు? హ్మ్. ఇన్ఛార్జి మంత్రులే బాధ్యత అన్నారు చంద్రబాబు గారు. అవును సార్. ఓకే. బాధ్యత ఉంది సరే. వాళ్ళకున్న అధికారం ఏంటి? నియంత్రణలో వాళ్ళ ఉంచాలి. కంట్రోల్ ఎమ్మెల్యేలను నియంత్రించాలంటే ఇన్ఛార్జి మంత్రులకి కొన్ని అధికారాలు ఉండాలి. అవును అధికారాలు అంటే అక్కడ వాళ్ళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయటంలో కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఆ పార్టీ సమన్వయం చేయటంలో కానీ, వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఏదైనా పదవులు రావటంలో కానీ, వాటిల్లో ఈ ఇన్ఛార్జి మంత్రులకి వీళ్ళ జోక్యం ఉండాలి. హ్మ్. కానీ అది లేదు కదా. హ్మ్. ఎమ్మెల్యేలు ఎవరి పేరు చెప్తే ఆ పేరు అవుతుంది. అవును సార్. ఓకే. అటువంటప్పుడు ఎమ్మెల్యేనే సుప్రీం. హ్మ్. ఎమ్మెల్యేనే సుప్రీం అని ఫీల్ అవుతున్నాడు ఆయన. నా నియోజకవర్గానికి నేనే కింగ్ అని ఫీల్ అవుతున్నాడు. హ్మ్. ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జి మంత్రి వస్తే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? హ్మ్. అంటే ఎటు చూసినా మంచి చేయాలని వెళ్ళినా మంచి కూడా అంటే మీరు ఇన్ఛార్జి మంత్రులకి బాధ్యత అప్పచెప్పినప్పుడు బాధ్యతతో పాటు వాళ్ళకు కొన్ని అధికారాలు కూడా ఇవ్వాలి. ఓకే సార్. వాళ్ళ దానివల్ల వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి కూడా ఇక్కడ చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. ఎవరైనా సరే వెంటనే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలిగితే ముందు ఇన్ఛార్జి మంత్రికి చెప్పి, ఇన్ఛార్జి మంత్రి దగ్గర కూడా అవ్వకపోతే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గర కూడా అవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేటట్టు ఉండాలి తప్ప. హ్మ్. అంటే ఈ విధంగా హైరార్కీ ఉండాలి తప్ప హ్మ్. మీరు మీ పని కోసం ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరకో లోకేష్ గారి దగ్గరకో వెళ్ళి వీళ్ళని సూపర్ సీడ్ చేస్తే, హ్మ్. వీళ్ళని అసలు మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏది ఈ ఇన్ఛార్జి మంత్రులు హ్మ్. వాళ్ళ వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఏం చేయగలరు? కరెక్టే సార్. సో రెండోది ఎమ్మెల్యేల మధ్యలో సమన్వయం చేయాలన్నప్పుడు మీరు అక్కడ ఏదన్నా ఒక తేడా జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండాలి. ఓకే సార్. ఆ యాక్షన్ లేనప్పుడు ఏమవుతుంది? అది పెరిగి పెద్దదైపోతుంది. ఓకే సార్. ఇది ఎన్టీఆర్ జిల్లాలో కనపడింది కూడా. ఓకే సార్. కొన్ని చోట్ల కొంత ప్రజాప్రతినిధుల మధ్యలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటాం, ఫిర్యాదు చేయటం, అక్కడికి వెళ్ళి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేయటం, పల్లా శ్రీనివాస్ గారికి, ఇవన్నీ జరుగుతున్నాయి. హ్మ్. అంటే ఇక్కడ ఏమవుతుంది? అసెంబ్లీలో కూడా ఒక పక్క అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు రావట్లా, హ్మ్. వైసీపీ అవును. పార్టీయే రావట్లా. పార్టీ నేతలు ఎవరు రావట్లేదు. అటువంటి సమయంలో కూడా మీరేం చేస్తున్నారు? ఒక బోండమ్మ గారు ఒక ఇష్యూ, హ్మ్. అట్లాగే మొన్న దీన్ని తీసుకుంటే బాలకృష్ణ గారిది ఒక ఇష్యూ, హ్మ్. ఆ తర్వాత అంతకుముందు ఈ బయట కోన రవికుమార్ గారిది ఒక ఇష్యూ, హ్మ్. అలాగే గుంటూరు ఎమ్మెల్యే గారిది ఒక ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ప్రజల మైండ్లోకి వెళ్ళిపోతున్నాయి. హ్మ్. వీళ్ళే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ అసెంబ్లీలో ఎందుకుని చేయట్లేదు, విప్పులు ఏం చేస్తున్నారు, చీఫ్ విప్ ఏం చేస్తున్నారు? ఓకే. వాళ్ళ బాధ్యత అది కదా. చీఫ్ విప్పులు బాధ్యత అది కదా. వీళ్ళందరినీ ఒక చోట ఉంచి వీళ్ళకి ఎవరెవరికి ఏంటనేది అవగాహన ఎందుకు కల్పించట్లేదు? హ్మ్. ఎవళ్ళు ఏం మాట్లాడనే దాని మీద ఇప్పుడు ఏదన్నా ఒక కార్యక్రమం ఉంటే, ఒక క్వశ్చన్ అవర్ కానీ ఏదంటే ఎవరేం తీసుకోవాలి, ఎవరు ఏం మాట్లాడాలి, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ కూడా హ్మ్. అసెంబ్లీ దీంట్లో నుంచి కమిటీ నుంచి వెళ్తాయి. హ్మ్. ఆ విధంగా ఎందుకు సమన్వయ లోపం జరుగుతుంది? ఓకే సార్. ఓకే సార్. ఈ కారణం ఎవరు? ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అవును సార్. ముందు వాళ్ళకేంటంటే ప్రజలంటే మనం ఏదైనా పర్వాలేదు, ఇప్పుడు సంవత్సరంన్నరే అయింది, హ్మ్. ఆఖరి సంవత్సరంలో జాగ్రత్త పడితే సరిపోతుంది అనుకుంటున్నారేమో. హ్మ్. కానీ ఒక్కసారి నెగిటివ్ ఇంపాక్ట్ కనుక ప్రజల మైండ్లోకి వెళ్తే హ్మ్. మీరు ఎంత సరి చేసుకున్నా సరే అవ్వదు. ఒక్కోసారి ఎమ్మెల్యేని క్యాండిడేట్ని మార్చినా కూడా సరే అవ్వకపోవచ్చు, ఎందుకంటే అది పార్టీ మీద పడుతుంది. కొన్ని విషయాల్లో ఇప్పుడు సమన్వయం పార్టీల మధ్యలో 3 పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. పార్టీల మధ్యలో హైకమాండ్కి సంబంధించి బాగా సమన్వయంగా ఉన్నారు. కింద స్థాయిలో అట్లా జరగట్లా. కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో తేడాలు జరుగుతున్నాయి, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటున్నారు. ఆ విధంగా రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో అన్నారు. కానీ ఇంతవరకు ఆ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు అవ్వాల. 3 పార్టీల మధ్యలో సమన్వయ కమిటీ ఏర్పాటు అనేది జరగల.
ఎందుకు సార్? అంటే ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు? జరగలేదు. అట్లాగే మీకు జిల్లా స్థాయిలో కూడా సమన్వయ కమిటీ రావాలి. హ్మ్. తర్వాత నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ రావాలి 3 పార్టీలు. హ్మ్. అప్పుడేంటంటే మీకు ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ సభలు అవన్నీ ప్రతిదానికి ఏర్పాటు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు సార్. మరి దీనికి ఎందుకు అంత కసరత్తు చేయలేకపోతున్నారు? అదేనంటున్నాను. అభివృద్ధి మీదే కాన్సంట్రేట్ చేయటం కాదు. హ్మ్. అభివృద్ధి ఒక పక్కన ఉంటే మీరు దీని మీద కూడా కాన్సంట్రేట్ చేయాలి. పార్టీ స్ట్రక్చర్ మీద, 3 పార్టీలు కలిసి ఉండే వ్యవహారం మీద, సమన్వయం మీద, దాని మీద కూడా వర్క్ చేయాలి. ఓకే సార్. ఓకే సార్. అది అవసరం కూడా. రైట్ సార్. అండ్ సార్ ఈ సూపర్ 6 పథకాలకొచ్చేస్తే ఆ మధ్య సూపర్ 6 పథకాలు సరిగ్గా అమలవుతున్నాయని చెప్పి సభలు ఏర్పాటు చేసి సూపర్ 6 సూపర్ హిట్ అని అంటున్నారు సార్. అండ్ దానికి అనుగుణంగానే 1/1/1 చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ మొన్న ఈ మధ్యనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద అది అమలు చేశారు సార్. మరి దాని గురించి అంటే ఒక్కొక్కటిగా మరి నిజంగానే కంప్లీట్‌గా అమలయ్యే అవకాశం ఉంది అంటారా? మరి రాబోయే రోజుల్లో గూడా? చేస్తున్నారుగా. హ్మ్. చాలా వరకు అవుతున్నాయి. హ్మ్. దాంట్లో ఇప్పుడు ఆటో వాళ్ళు ఇస్తున్నారు. అదే ఇవాళ సార్. 15,000. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాహన మిత్ర కింద ఏదో 10,000 ఇచ్చారు. హ్మ్. అయితే అప్పుడు 2,60,000 మందికి ఎంతో సుమారు ఇస్తే హ్మ్. ఇప్పుడు 2,90,000 మందికి ఇస్తున్నారు. ఓకే సార్. ఓకే సార్. ఇది ఆటో ఆటో దీనికి. డ్రైవర్‌లకు సంబంధించి. కాకపోతే ఆ రోజున ఏంటంటే మీరు ఎంత ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన రోడ్లు విషయంలో అసలు కేర్ తీసుకోకపోవటం వలన ఏ రోడ్డు చూసినా గుంటలు, ఏ రోడ్డు చూసినా ఇది అవటం వలన వీళ్ళకి ఇచ్చిన దాన్ని రిపేర్లకే సరిపోయినాయి దాదాపు. ఓకే సార్. ఓకే. ఏంటంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంటలు, అందరికీ అనుభవమే అది. హ్మ్. హ్మ్. అది ఇవాళ ఏంటంటే ఇవాళ 15,000 ఇవ్వటం జరిగింది అందరికీ 2,90,000 మందికి. అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా చేస్తే వాడు బాగుంటుంది. ఓకే సార్. ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఆటో మొత్తం వాటిలన్నిటికి అవును కూడా సార్. వాటికి సంబంధించి కూడా నిలిపివేశారు ఇన్స్యూరెన్స్. ఇన్సూరెన్స్ ఫ్రీగా చేస్తే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. కానీ ఇది మంచి పథకమే. ఆల్మోస్ట్ మీరు సూపర్ 6లో 2 తప్ప అన్నీ అమలు చేసినట్టే. ఓకే సార్. 2 పథకాలే అమలు చేయాలి. అదేంటంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. హ్మ్. అదొకటి అమలు చేయాలి. తర్వాత 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న మహిళలకి నెలకు 1,500 ఇస్తామన్నారు. హ్మ్. ఈ 2 సూపర్ 6లో అమలు అవ్వకుండా ఉన్న ఈ 2 స్కీములే. ఓకే సార్. ఈ 2 స్కీములు కూడా ఇప్పుడు ఈ ఉపాధి సంబంధించి నిరుద్యోగ భృతి దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అమలు చేస్తున్నారు. హ్మ్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఒకటి పెట్టారు కదా, దాని నుంచి ఈ స్కిల్ డెవలప్మెంటు దాన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం మొదలెట్టారు. హ్మ్. దాని ద్వారా ఉపాధి కల్పిస్తాం అనేది హ్మ్. ఒక అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఈ దీంట్లో నిరుద్యోగ వృత్తిలో భాగం అవుతుంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వటంలో కూడా ఈ అమౌంట్ దాంట్లో కలపచ్చు. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పటికే దాదాపు 8 లక్షల పైన హ్మ్. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది. హ్మ్. 4,91,000 ఉద్యోగాలు కల్పన చేసాం ప్రభుత్వంలో కానీ ప్రైవేటు సెక్టార్లో కానీ అనేది ప్రభుత్వం డేటా ఇస్తుంది. హ్మ్. అంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హ్మ్. దాంట్లో దాదాపు మీకు 5 లక్షల ఉద్యోగాలు అంటే 25% పూర్తయినట్టే ఓకే. సంవత్సరానికి. హ్మ్. మిగిలిన ఇది కూడా మీకు మొత్తం గ్రౌండ్ అయితే హ్మ్. అట్లాగే ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టార్స్ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు ఒక పార్క్ ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన. ఓకే సార్. దాంట్లో ఏమవుతుందంటే ఎంఎస్ఎంఈలు ఒక ఎంఎస్ఎంఈకి హ్మ్. కనీసం 20 మందికి ఉద్యోగాలు ఇస్తుంది హ్మ్. ఒక ఎంఎస్ఎంఈ. అంటే ఆ విధంగా కూడా ఒకవేళ జరిగి ఎంఎస్ఎంఈలను కూడా మంచి ప్రోగ్రెసివ్గా ఉంటే ఆ ఉద్యోగాల కల్పన కూడా దాంట్లో జరుగుతుంది. తర్వాత ఈ రక్షణ రంగంలో కూడా మనకి ఒకటి అనంతపురం జిల్లాలో, హ్మ్. అట్లాగే ఒకటి జగైపేట దగ్గర హ్మ్. రక్షణ రంగానికి సంబంధించిన ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటవుతున్నాయి. హ్మ్. సరే ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అయినట్టుగా. ఇంటర్లింక్ అయ్యి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అట్లాగే మీకు ఐటీకి సంబంధించి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ హ్మ్. ఏర్పాటు చేస్తా ఉంటున్నారు. అవును సార్. ఆ!
విశాఖపట్నంలో. ఓకే. అట్లాగే కాగ్నిజెంట్, టీసీఎస్, తర్వాత ఇన్ఫోసిస్, ఇన్ఫోసిస్. ఇట్లా ఈ సంబంధించిన ఇవన్నీ కూడా మెల్లమెల్లగా. వైజాగ్లో ఏర్పాటవుతున్నాయి. హ్మ్. దానికి తోడు ఇప్పుడు అమరావతికి సంబంధించి మీకు సరే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దాని మూలాన వచ్చే ఇదేంటంటే ఈ మన కన్స్ట్రక్షన్లో వీటిల్లో ఈ వచ్చిన ఉద్యోగాలు ఏంటంటే ఇవన్నీ కూడా ఒక అసంఘటిత రంగంలో వచ్చే పనులు, ఉపాధి పనులు. ఓకే సార్. అది కాకుండా మీకు ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ హ్మ్. వస్తుంది కదా. హ్మ్. క్వాంటమ్ వ్యాలీ ఇంపార్టెన్స్ ఏంటంటే అక్కడ రేపు ఈ చైనా డెవలప్ చేస్తుంది క్వాంటమ్ కంప్యూటర్స్ని. హ్మ్. అట్లాగే అమెరికా, కొన్ని కొన్ని దేశాలు డెవలప్ అవుతున్నాయి. దాని మూలన ఏంటంటే రేపు ఇప్పుడు మన రక్షణ రంగం కానీ, హ్మ్. అలాగే ఈ ఈ మన పోర్ట్లు మెయింటెనెన్సు, హ్మ్. షిప్లకి, తర్వాత ఎయిర్ ఫోర్స్కి, వీటిలన్నిటికి కూడా మనం ఇచ్చే సిగ్నల్స్, హ్మ్. ఈ కోడింగ్ ఉంటుంది కదా, హ్మ్. ఈ కోడింగ్ మొత్తం డీకోడ్ చేసేయచ్చు హ్మ్. క్వాంటమ్ కంప్యూటర్స్తో. హ్మ్. అంటే వేరే కంట్రీ కనుక మన ఇప్పుడు చైనానే ఉంది సపోజ్, క్వాంటమ్ కంప్యూటింగ్లో హ్మ్. ముందుకు వచ్చింది. హ్మ్. వాళ్ళు కనుక మన కోడింగ్ డీకోడ్ చేయగలిగితే హ్మ్. మనకి ఇబ్బంది. ఓకే సార్. అంటే ఓకే. అప్పుడు మనం కూడా ఏం చేయాలి, ఆ కోడింగ్ కూడా క్వాంటమ్ కోడింగ్ చేయాలి. ఓకే. అంటే డీకోడ్ చేయటానికి వీల్లేని విధంగా క్వాంటమ్ కోడింగ్ చేయాలి. క్వాంటమ్ కోడింగ్ చేయాలంటే అమరావతి. ఓకే సార్. అంటే రక్షణ రంగంలో కానీ, మిగిలిన వాటిలో కానీ ఎక్కడైతే మీరు సేఫ్టీ మెజర్స్ కావాలో, ఎక్కడైతే మనకి రక్షణ కల్పించాలో అటువంటి చోట్లల్లో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఉపయోగపడుతుంది. హ్మ్. ఆ విధంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ డెవలప్ అయితే హ్మ్. దాని మూలన కూడా చాలా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్. అంటే ఒక రకంగా ఓవరాల్‌గా అభివృద్ధికైతే అభివృద్ధి పరంగా అయితే జరుగుతుంది. ముందుకెళ్తున్నారు. అభివృద్ధి పట్టాలు ఎక్కినట్టే, ఓకే సార్. ఓకే సార్. ఉద్యోగ కల్పన అయితే వస్తుంది. హ్మ్. ఇప్పటికల్లా దాదాపు అసలు ఏమీ మొదలు పెట్టని స్కీమ్ ఏదైనా ఉందంటే మహిళలకి 1500 ఇవ్వటమే. ఓకే సార్. అదొక్కటే మొదలవ్వాల. మిగిలినవన్నీ ఆల్మోస్ట్ అవుతున్నట్టే. అది కూడా ఎప్పుడో ఒక ఆర్థిక పరంగా వాళ్ళు వెసులుబాటు చూసుకుని అది కూడా చేయొచ్చేమో. ఓకే సార్. అండ్ సార్ ఈ మహిళలకు ఉచిత బస్సు అంటే స్త్రీ శక్తి పేరుతో అమలు చేశారు సార్. మరి వారు అనుకున్నట్టుగానే నిజంగానే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందంటారా? అవుతున్నాయిగా. ఓకే. అంటే ఏ ఆబ్జెక్షన్స్ ఏవి లేకుండా అంటే ఏముంటాయి అబ్జెక్షన్ ఫ్రీగా ఉన్నప్పుడు. ఇప్పుడు మొదట్లో జిల్లాకన్నారు, ఆ! ఇప్పుడు జిల్లా తీసేసి స్టేట్లో ఎక్కడ తిరిగినా కొన్ని హ్మ్. స్పెసిఫైడ్ బస్సులు ఎక్కడ తిరిగినా పర్లేదన్నారు. ఓకే అంటే సార్. అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చిన తర్వాత ఇంక ఇబ్బంది అంటే ఆ ఏముంటుంది. మధ్య కాలంలో ఓన్లీ 5 రకాల బస్సులకు అవును, మాత్రమే ఇప్పుడైనా అంతే. అదే సార్. కొన్ని అంటే బస్సులే. కొన్ని బస్సులకి అన్ని అని ఇప్పుడు అప్పుడు చర్చ ఏసీ బస్సులు జరిగింది. ఫ్రీగా ఇవ్వరు కదా. సార్ అంటే కాదు సార్. మొత్తం 16 రకాలుంటే ఓన్లీ 5 రకాల బస్సులకే ఇచ్చారు అని స్టార్ట్ చేసినప్పుడు అదే. దుమారం కొంచెం రేగింది సార్. ఉమ్. ఓన్లీ 5 బస్సులకే వెసులుబాటు ఎలా కలిగిస్తారు మీరు? మరి మిగతా బస్సులు ఏం కావాలి అని. అన్ని మరి బస్సులకి ఇస్తే ఆర్టీసీ ఏం కావాలి? పూర్తిగా నష్టపోయిద్ది. ఓకే సార్. అది కూడా ఇంపార్టెంటే కదా. ఓకే సార్. ఫైన్ సార్. సార్ మరి ఈ ఉచిత బస్సులు ఇవన్నీ ప్రకటించిన తర్వాత ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారని చెప్పి మరి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నిన్న వాళ్ళకి ఈ పథకం కింద 15,000 రూపాయల చొప్పున దాదాపు 3 లక్షల మందికి ఇస్తున్నట్టు జరుగుతుంది సార్. మరి నిజంగా వాళ్ళకి అది న్యాయం జరుగుతుందంటారా? అంటే నేను ఒక ఫ్యాక్ట్ చెప్పమంటారు మీకు. చెప్పండి సార్. ఉచిత బస్సు వలన ఆటోదారులకి ఏదో కొద్దిగా నష్టం జరుగుతుంది కానీ ఎక్కువ జరగదు. ఎలా సార్? ఎందుకంటే మీరు పల్లెటూళ్ళకి వెళ్ళండి ఎక్కడైనా సరే, హ్మ్. ఆటో అనేది 5 నిమిషాలకు ఒకటి ఆటో రెడీగా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆ రిమోట్ విలేజెస్లోకి బస్సులు ఏమి వెళ్ళవు. ఓకే సార్. ఓకే. చాలా చోట్ల బస్సులు ఆ బస్సులు ఏంటంటే కొన్ని టైమింగ్స్ ఉంటాయి. హ్మ్. గంట 2 గంటలు వెయిట్ చేయరు బస్సు కోసం. పాయింటే సార్. కరెక్టే. ఆ విలేజ్లోకి వెళ్ళే రూట్లో ఈ ఆటోలు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఆటోలో వెళ్ళిపోతారు. అదే ఒక్క సిటీస్లో, ఆ! టౌన్స్లో కొద్దిగా ఆటోకి ఇబ్బంది అవుతుంది. అక్కడ కూడా ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది కూడా ఆలోచించుకోవాలి. అవసరం అయితే ఇక తప్పక ఆటోలో అవసరమైతే వెళ్తారు. వెళ్ళిపోతారు కానీ మొదట్లో ఉన్నంత ఇదిగా వెయిట్ చేసి వెళ్ళరు. రైట్ సార్. కొంతవరకు ఉంటుంది, మీరు చెప్పినట్టు కొంతవరకు ఇబ్బంది ఉంటుంది కానీ
ఆటో ఎక్కనంత ఇబ్బంది మాత్రం ఉంటుందని నేను అనుకోను. ఆటో కూడా సర్వీస్ చేస్తున్నారు కదా! అవును సార్. కరెక్టే సార్. వాళ్ళు కూడా సర్వీస్ ఆటో అంటే చాలా తక్కువ రేట్‌కే ఎళ్తారు. హ్మ్. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి రూ. 5, రూ. 6, రూ. రూ. 10, 10 20. దానికోసం వెయిట్ చేసి ఓకే. ఏది బస్ కోసం వెయిట్ చేసి ఆ తొక్కిసలాటలో ఉండే అందరూ ఆ విధంగా వెయిట్ చేస్తారని నేనైతే అనుకోవట్లా. ఓకే సార్. సార్ మరి మొత్తంగా ఓవరాల్‌గా చూసుకుంటే గనక మరి శాఖపరంగా అయినా సరే, మరి నిర్ణయాలకు సంబంధించి గూడా అంటే ఏ విధమైనటి మార్పులొస్తే బావుంటుందంటారు? కూటమి ప్రభుత్వానికి సంబంధించి? ప్రభుత్వం ఇది బాగానే ఉంది. హ్మ్. ప్రభుత్వం నడిపే విధానం బాగానే ఉంది. హ్మ్. అయితే ఏంటంటే ప్రభుత్వంలో ప్రభుత్వ నిర్ణయాల్లో పార్టీ ప్రమేయం ఉండాలి. ఓకే సార్. పార్టీ కార్యకర్తల వాళ్ళ ప్రమేయం, వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలి. హ్మ్. లేకపోతే ఇప్పుడు ఏదంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇచ్చారు స్టేట్మెంట్. హ్మ్. అంతకుముందు మేము వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఎక్కడ లేని వ్యవస్థ. వాలంటీర్సే అన్నీ చూసుకుంటారు అని చెప్పిన ఆయన హ్మ్. మొన్న పార్టీ ప్లేనరీలో ఏం చెప్పారు? వాలంటీర్ వ్యవస్థ వలన పార్టీకి నష్టం జరిగింది. హ్మ్. దాని మూలన పార్టీ కార్యకర్తలందరూ ఇది అసంతృప్తి చెందారు. హ్మ్. దాని మూలన పార్టీకి నష్టం జరిగింది. హ్మ్. ఈసారి గనక అధికారంలోకి వస్తే హ్మ్. ఏ కార్యక్రమం అయినా పార్టీ కార్యకర్తల ద్వారానే చేయిస్తాను అన్నాడు. హ్మ్. అంటే దాని అర్థం ఏంటి? ఒక వ్యవస్థకి ప్యారలల్‌గా ఇంకో వ్యవస్థను తీసుకురావడం వల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. అంటే ఇప్పుడు మా పార్టీ ఒక సిస్టమ్. హ్మ్. పార్టీకి కార్యకర్తలకి పార్టీ అంటే ఒక ప్రైడు. హ్మ్. అటువంటి వాళ్ళని పక్కన పెట్టి మీరు ఒక వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ఆళ్ళ ద్వారా పనిచేయటం వలన హ్మ్. పార్టీ కార్యకర్తలు ఏమైంది? వాళ్ళకేం చేయటానికి పని ఉండదు. కరెక్టే సార్. ప్రజలతో వీళ్ళకి డైరెక్ట్ లింక్ తెగిపోయింది. అవును సార్. దీనికి సంబంధించి ఆ! గూడా ఇంతకుముందు వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఇవ్వట్లేదు. కార్యకర్తలకు ఎక్కువ వాల్యూ అని కాదు అక్కడ. ప్రజలతో కనెక్షన్ తెగిపోతుంది కదా! అదేలెండి. కరెక్టే సార్. ఆ! ఆ! వా ఎళ్లి వాలంటీర్ చూసుకుంటాడని కూర్చున్నప్పుడు పార్టీకి, ప్రజలకి మధ్యలో కనెక్షన్ తెగిపోయింది. ఓకే సార్. ఆ ఓకే. నష్టం ఎప్పుడు గుర్తించాడాయన? నష్టం జరిగిన తర్వాత. జరిగిన తర్వాత. అప్పుడు ఆ నష్టం జరగకుండా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త తీసుకోవాలి. ఓకే సార్. సార్ మరి ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ 3 ఉన్నాయి. మరి ఈ 3 పార్టీల్లో ఉన్న నేతలు నిజంగానే మీరిప్పుడు అన్నట్టుగా సమన్వయంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది అంటారా అసలు? ఉండాలి. ఖచ్చితంగా అది లేకున్నా గూడా దాన్ని మనం పవన్ క్రియేట్ కళ్యాణ్ ఇప్పుడు మొన్న పేర్నాని గారు వ్యాఖ్యలు చూసాం. అవును సార్. ఏమని? ఏది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత ఉన్నంత వరకు కాలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారిని చంద్రబాబు విడదీయడం. నాయుడు గారి బంధం విడదీయటం మోడీ వల్ల కూడా కాదు అని. రైట్. అంటే దాని మీనింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలని ఆ! ఎత్తుగడలని తట్టుకోలేక ఆ! వీళ్ళిద్దరూ కలిసి పనిచేసి ఎత్తుగడలేనే అనుకోక్కర్లా. ఎత్తుగడలు అవ్వచ్చు, దౌర్జన్యం అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే ఒక ఆయన్ని వైజాగ్‌లో పర్యటన చేయని వల్ల ఒక ఆయన్ని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. హ్మ్. అది భయం అనే కాదు. ఇట్లా అప్రజాస్వామికంగా జరుగుతుంది కాబట్టి మనం కలిసికట్టుగా ఉంటేనే మనం చేయగలము అనే పాయింట్ దాని ఒకటి. మీద ఆ ధీమా. పాయింట్ మీద ఏకమయ్యారు. అదే పాయింట్ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఓకే కనీసం సార్. 15 ఏళ్ళు కూటమి నిలబడితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని. సో హ్మ్. అక్కడ ఏంటంటే పైన వాళ్ళలో సమన్వయం బాగానే ఉంది. కింద స్థాయిలో సమన్వయం రావాలంటే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఒక ఒక మీటింగ్ ద్వారా ఏకాభిప్రాయం సాధించి అక్కడ ఆ ఏకాభిప్రాయం ద్వారా ముందుకెళ్తే కూటమి ఎక్కువ కాలం ఏ ఇబ్బందులు లేకుండా కొనసాగే అవకాశం ఉంటుంది. మరి ఆ ఏకాభిప్రాయంతో ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా సార్? అదే ఎందుకంటే తీసుకురావాలి. కరెక్ట్. నాయకులు తీసుకురావాలి. ఓకే సార్. నాయకులు తీసుకురావాల్సిన బాధ్యత ఆళ్ళదే కదా! కరెక్టే సార్. తీసుకురావాలి. కార్యకర్తల మధ్యలో సమన్వయం తీసుకురావాల్సిన బాధ్యత నాయకులదే. ఎందుకంటే 3 పార్టీలు ఉండేసరికి వీళ్ళనన్నా సరే ఆ పార్టీ నేతలు ఫైర్ అయ్యి లేకపోతే సిట్యుయేషన్ పైకి తీసుకొచ్చి అంటే అట్లా ఎక్కువ రావట్లేదు కానీ అక్కడక్కడ వస్తున్నాయి. బయటకొస్తున్నాయి. ఆ హ్మ్. బయటకొచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా తీవ్రంగా వస్తున్నాయి. హ్మ్. అక్కడ ఏంటంటే అటువంటివి రాకుండా ఒక కమిటీ జిల్లా స్థాయిలో అన్నా కనీసం సమన్వయ కమిటీ ఉంటే ముందు వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుని సమన్వయపరుచుకుంటే ఇబ్బందులు రావు. ఓకే సార్. ఓకే సార్. మొత్తంగా అసలు ఏపీ రాజకీయాలకు సంబంధించి అక్కడ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చక్కటి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.